హాయ్ గైస్, వెల్కమ్ టు లక్కీ ఎంటర్టైన్మెంట్స్. ఈ రోజు అయితే మనం చిరంజీవి గారి హౌస్ అయితే చేయబోతున్నాం. అంటే చాలా మంది చేశారు, బట్ ఏంటంటే మన ఛానల్ ద్వారాగా మీకు చిరంజీవి గారి హౌస్ అయితే చూపించాలనుకుంటున్నాను. సారీ, ఒక్క హౌసే కాదు, ఇంకా మీకు ఏ హౌస్ కావాలన్నా సరే మనకి కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేయండి. ఆ హీరో హౌస్ నేను తప్పకుండా చేసి చూపిస్తా. ఇంకో విషయం ఏంటంటే ఆగస్టు 22వ తారీఖు సార్ బర్త్డే ఉన్నది. ఎవరో కూడా ఊర్ల నుంచి రాకండి, ఎందుకంటే భారీ వర్షాలు ఉన్నాయి, చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి అయితే మన ఛానల్ ద్వారా మీకు చెప్తున్నాను. దయచేసి ఎవరు రాకండి, ఇబ్బంది పడకండి. గతంలో కూడా చెప్పా, వచ్చి చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు అన్నమాట ఎక్కడెక్కడ నుంచి. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు సార్ అయితే చాలా బిజీగా ఉన్నారు, ఎందుకంటే నేను ఈరోజు ఇక్కడే ఉన్నా కాబట్టి. ఈరోజు జూనియర్ ఆర్టిస్టులకు సంబంధించిన ఆ విషయం పైన అయితే మాట్లాడుతూ ఉన్నారు. బర్త్డేకి కూడా సార్ హాజరవుతారో లేదో కూడా తెలియదు, ఎందుకంటే భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ఎవరో కూడా దూరం నుంచి రాకండి. అందుకే చెప్తున్నాను నేను. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నవారు ఎవరైనా సరే రావాలనుకుంటే వచ్చి అటెండ్ అవ్వండి, ఎందుకంటే మన ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు అనుకోండి, ఒక బిగ్ బాస్ అనుకోండి, ఏదైనా అనుకోండి, తప్పకుండా వచ్చి సక్సెస్ఫుల్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెక్స్ట్ ఏ హీరో హౌస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి, తప్పకుండా చేసి చూపిస్తా. ఇంకో విషయం ఏంటంటే దూరం అంటే పల్లెటూరు నుంచి అయితే చాలామంది వస్తున్నారు. హీరో హౌసే చూడాలనుకుంటే నా ఛానల్ ద్వారా కూడా మీరు చూడొచ్చు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు ఇక్కడ వరకు వచ్చి ఇబ్బందులు పడాల్సినంత అవసరం అయితే లేదు, ఎందుకంటే వాళ్ళు మీరు వచ్చిన వెంటనే వచ్చి మిమ్మల్ని ఏం కలవరు. వాళ్ళు లోపల ఉన్నా సరే లేరనే చెప్తారు, ఎందుకంటే అంత పెద్ద ఇది ఉంటుంది కాబట్టి. మీరు ఎవరైనా సరే చూడాలనుకుంటే మన ఛానల్ ద్వారా చూడండి. ఏ హీరో హౌస్ కావాలన్నా సరే, సినిమా ఇండస్ట్రీ సంబంధించిన ఏ అప్డేట్ కావాలన్నా సరే మన ఛానల్ ద్వారా మీకు ఇస్తాను నేను. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనమైతే జూబ్లీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. రోడ్లు అయితే చాలా అంటే చాలా క్లీన్గా ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి రోడ్స్. ఎందుకంటే ఇదే ఏరియాలో చాలామంది సెలబ్రిటీస్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయితే ఉంటారు. మనకి ఇక్కడ ముందల అయితే రైట్ సైడ్లో జూనియర్ ఎన్టీఆర్ గారి హౌస్ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ గారి హౌస్ పక్కన అలా వైకుంఠపురం మూవీలో హౌస్ ఉంటుంది కదా, అది కూడా ఇక్కడే ఉంటుంది. మన వెంకయ్య నాయుడు గారి హౌస్ కూడా ఉంటుంది. ఈ రైట్ సైడ్ గల్లీలో అయితే ఉంటాయి అన్నమాట ఈ మూడు కూడా. అదేవిధంగా మనం ఇట్లా స్ట్రెయిట్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ రైట్ తీసుకున్న వెంటనే మనకి లెఫ్ట్ సైడ్లో ప్రభాస్ గారి పెద్దమ్మ గారి హౌస్ కూడా ఉంటుంది, అంటే కృష్ణంరాజు గారి హౌస్ అనమాట. ఈ రైట్ తీసుకున్న వెంటనే ఉంటుందన్నమాట. ఇట్లా మనం స్ట్రెయిట్ వెళ్తూ ఉంటే కొద్దిగా ముందలకి వెళ్ళిన తర్వాత అయితే మనకి లెఫ్ట్ సైడ్లో అల్లు అర్జున్ గారిది కొత్త హౌస్ అయితే కడతా ఉన్నారు. ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది హౌస్ కూడా. అది మనం ఇలా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలా. చిరంజీవి గారి హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఏ సెలబ్రిటీకి లేని హౌస్ సార్కి అయితే ఉందన్నమాట. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది హౌస్ అయితే, ఎందుకంటే అది ఒక కొండ పైన కట్టారనమాట హౌస్. ఆ హౌస్ దగ్గర నుంచి చూస్తే మనకి హైదరాబాద్ సిటీ మొత్తం మంచి వ్యూ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి రైట్ అయితే తీసుకోవాలి మనం. ఇక్కడ రైట్ తీసుకొని కొద్దిగా ముందుకు వెళ్తే మనకి హౌస్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా, ఇదంతా కూడా రీసెంట్గా మొత్తం గోడని పగల కొట్టేసి కొత్తగా అయితే కట్టారు. రైట్ సైడ్లో అయితే మనకి పార్క్ అయితే ఉంటుంది. ఈ పార్క్ గురించి అయితే మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. చాలా బాగుంటుంది ఈ పార్కు. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి మనం. ఈ లెఫ్ట్ తీసుకొని స్ట్రేట్ వెళ్ళిపోవాలా. ఈ డెడ్ ఎండ్లో సార్ హౌస్ ఒక్కటే ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది హౌస్. ఇంకొక 2 డేస్లో మొత్తం ఫ్లెక్సీలతో నిండిపోతుంది రోడ్డు అంతా కూడా. ఇక్కడ డెడ్ ఎండ్ నుంచి అయితే రైట్ తీసుకోవాలి మనం. ఇక మొత్తం రిచ్ పర్సన్స్ ఉంటారు అంతా కూడా ఏరియాలో, అందుకే చాలా నీట్గా ఉంటాయి రోడ్స్ కూడా. స్ట్రేట్ వెళ్ళిపోవాలా. స్ట్రేట్ వెళ్ళిపోతే డెడ్ ఎండ్లో చిరంజీవి సార్ హౌస్ ఉంటుంది అనమాట. ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇది రామ్ చరణ్ గారి హౌస్. కాకపోతే ఇది ఏంటంటే దీని గురించి కూడా నేను మాట్లాడతాం. మళ్ళీ వచ్చేసాం మనం అయితే ప్రజెంట్ చిరంజీవి గారి హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆల్రెడీ బ్యానర్స్ అయితే కట్టారు చాలా వరకు, ఇంకా ఎన్నో రోజులు లేదు కదా. ఏంటంటే ఇక్కడ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, ఎందుకంటే ఇది స్ట్రైక్ జరుగుతూ ఉన్నాయి కదా జూనియర్ ఆర్టిస్టులకు సంబంధించి. చాలామంది వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. మనకైతే రాజా రవీంద్ర గారు కనిపించారు, యాక్టర్. నెక్స్ట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కనిపించారు. మనం వీడియో తీసేటప్పుడు వస్తూ ఉన్నారు అనమాట లోపల నుంచి. ఇంకా చాలామంది యాక్టర్స్ కూడా వచ్చి వెళ్తూ ఉన్నారు. ఇదనమాట మనకి డెడ్ ఎండ్లో కనిపిస్తుంది కదా, అక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా. మీకు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి 2 స్కార్పియోలు కనిపిస్తూ ఉంటాయి చూడండి, మీకు నేను చూపిస్తా. ఇక్కడ 2 స్కార్పియోలు ఉన్నాయి కదా, ఒకటి చిరంజీవి గారి
ఎస్కాట్ కారు, ఇంకోటి రామ్ చరణ్ గారిది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇద్దరు లోపలే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కార్స్ వెళ్ళేటప్పుడు చిరంజీవి గారి కారు వెనకాల ఒక స్కార్పియో వెళ్తుంది, రామ్ చరణ్ గారి వెనకాల ఒక స్కార్పియో. రామ్ చరణ్ గారి హౌస్ అనమాట ఇది. కాకపోతే రెంట్కి ఇచ్చారు. ఎవరో కాదు, మన శ్రీకాంత్ గారికి, దసరా మూవీ డైరెక్టర్కి. ప్రజెంట్ ఇప్పుడు ప్యారడైస్ కూడా తీస్తున్నారు కదా, ఆ డైరెక్టర్. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. ఇది వచ్చేసి చిరంజీవి గారి హౌస్ దగ్గరలోనే ఉంటుంది అనమాట. నేను ఈ పార్క్లో చాలా వీడియోస్ అయితే చేశా. పార్క్ అయితే చూపిస్తా. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది జూబ్లీహిల్స్లో ఉంటుంది. పార్క్ అయితే చాలా అంటే చాలా క్లీన్గా ఉంటుంది అనమాట. ఇది నేను చేసే ప్రతి ఒక్క వీడియో చాలా వరకు ఇక్కడే చేస్తా. ఎందుకంటే నాయిస్ సౌండ్ ఉండదు. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ప్రజెంట్ అయితే దీనికి ఇదివరకు గేట్స్ ఏం లేకుండా ఉండే, ఇప్పుడు మొత్తం దీన్ని అప్డేట్ చేసి చాలా నీట్గా అయితే చేశారు. దీనికి లాక్ కూడా వేస్తున్నారు అనమాట. ఇదివరకు ఇట్లాగైతే లేదు. ఇప్పుడు వీడియోలు చేద్దామన్నా కూడా కుదురుతో లేదు. ఎప్పుడో ఒకసారి ఓపెన్ చేస్తున్నారు. ఈరోజు లక్కీగా ఓపెన్ చేశారు, అందుకే వీడియో అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి ఒక లైక్, ఒక షేర్ చేసుకొని మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మనం చేసే ప్రతి ఒక్క వీడియోని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.